నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అదే తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎన్పీసీఐ ఆధార్ సీడింగ్ ఆన్లైన్ ప్రాసెస్. బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడే పని లేకుండా ఇంట్లోనే కూర్చుని ఈ ప్రాసెస్ ఎలా పూర్తి చెయ్యాలో, అసలు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా నిధులను సురక్షితంగా ఎలా పొందాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. 13,000 రూపాయలు! ఇది చిన్న మొత్తం కాదు కదా. పాఠశాలకు వెళ్లే పిల్లల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ప్రతి ఏటా వేసే ఈ ఆర్థిక సహాయం పిల్లల చదువుల కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ గతంలో ఏమైందో చూశాం కదా. కేవలం ఆధార్ లింక్ సరిగ్గా లేకపోవడం వల్లనూ, లేక ఈ కేవైసీ సమస్యల వల్లనూ చాలామంది ఈ డబ్బులను సకాలంలో అందుకోలేకపోయారు. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో ఈ సరికొత్త ఆన్లైన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 5 దశలున్నాయి. అవేంటంటే ఎన్పీసీఐ మ్యాపింగ్ ప్రాముఖ్యత, బేస్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, అకౌంట్ స్టేటస్ చెక్ చేయడం, ఒకవేళ తప్పుంటే బ్యాంక్ అకౌంట్ మార్చుకోవడం, చివరగా అందరికీ ఎదురయ్యే సాధారణ సమస్యలు, వాటి పరిష్కారాలు. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఎన్పీసీఐ మ్యాపింగ్ ఎందుకంత ముఖ్యం? ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు పంపినప్పుడు మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా ఖాతాలో పడాలంటే ఈ టెక్నికల్ లింకింగ్ ఖచ్చితంగా జరిగితీరాలి. అదనమాట విషయం. దీనికోసమే బేస్ అంటే భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ప్లాట్ఫామ్ని తీసుకొచ్చారు. వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించినా భయపడాల్సిన పనిలేదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన అఫీషియల్ పోర్టల్ ఇది. సింపుల్గా చెప్పాలంటే ఆధార్ నంబర్ని, బ్యాంక్ అకౌంట్ని కలిపే ఒక సురక్షితమైన వంతెన లాంటిది ఈ బేస్ పోర్టల్. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అంతా ఆన్లైన్లోనే జరిగిపోతుంది. సరే, ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. ఈ బేస్ పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి? ఈ ప్రాసెస్ నిజంగా చాలా సులభమండి. దీనికోసం ముందుగా చేయాల్సింది ఏంటంటే మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్పీసీఐ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత పైన హోమ్ పేజ్లో కనిపించే కన్జ్యూమర్ అనే ట్యాగ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఒక డ్రాప్డౌన్ లిస్ట్ వస్తుంది. అందులోంచి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబ్లర్ లేదా బ్రాకెట్లో బేస్ అనుంటుంది కదా, దాన్ని ఎంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సుమా. పోర్టల్లోకి లాగిన్ అవ్వాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్ కార్డుకు లింక్ అయ్యుండాలి. ఎందుకంటే ఆ నంబర్కు వచ్చే ఓటీపీతోనే కదా సిస్టమ్ మనల్ని గుర్తుపట్టేది. ఒకవేళ ఆ లింక్ లేకపోతే మాత్రం మనం అసలు ముందే అడుగు వెయ్యలేం. మొబైల్ నంబర్ లింక్ అయి ఉందని కన్ఫర్మ్ చేసుకున్నాక లాగిన్ చేయడం చాలా ఈజీ. మొదటగా తల్లి 12 అంకెల ఆధార్ నంబర్ను అక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. తర్వాత స్క్రీన్ మీద కనిపించే ఆ సెక్యూరిటీ క్యాప్చాని టైప్ చేసి జనరేట్ ఓటీపీ బటన్ నొక్కాలి. వెంటనే ఫోన్కు ఒక 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే అంతే, సురక్షితమైన డాష్బోర్డ్లోకి లాగిన్ అయిపోతాం. ఇక మూడవ దశకు చేరుకున్నాం. అదేంటంటే అకౌంట్ స్టేటస్ చెక్ చేయడం. లాగిన్ అయిన వెంటనే ముందుగా చూడాల్సింది బ్యాంక్ అకౌంట్ మ్యాపింగ్ అసలు ఏ స్టేజ్లో ఉందన్నది. డాష్బోర్డ్ చూడగానే మనకు కొన్ని రకాల స్టేటస్లు కనిపిస్తాయి. అందులో యాక్టివ్ అని గ్రీన్ కలర్లో ఉందనుకోండి, ఇక ఏ టెన్షను లేదు. డీబీటీ సేవలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని, ఆ 13,000 నేరుగా అకౌంట్లో పడిపోతాయని అర్థం. మ్యాప్డ్ అన్నా లేదా ఎనేబుల్డ్ అని కనిపించినా అంతా ఓకే అని అర్థం. కానీ ఒకవేళ ఇనాక్టివ్ అని ఉంటే అకౌంట్ పనిచేయట్లేదని, లేదా నాట్ మ్యాప్డ్ అని వస్తే ఆధార్ అసలు సిస్టంలో ఎక్కడా లింక్ అవ్వలేదని అర్థం చేసుకోవాలి. ఈ 2 సందర్భాల్లోనూ డబ్బులే అకౌంట్లో పడవు. కాస్త జాగ్రత్త. మరి ఒకవేళ మన స్టేటస్ ఇన్యాక్టివ్ అనో నాట్ మ్యాప్డ్ అనో ఉంటే ఏం చేయాలి? ఆందోళన వద్దు. ఇక్కడే మన 4వ విభాగం మొదలవుతుంది. ఆన్లైన్లోనే బ్యాంక్ అకౌంట్ను ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీంట్లో ఫస్ట్ స్టెప్ పాత అకౌంట్ని తీసేయడం. దీన్నే డీసీడింగ్ అంటారు. పోర్టల్ మెనూలోకి వెళ్ళి ఆధార్ డీసీడింగ్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అప్పుడు మనకు లింక్ అయ్యున్న పాత బ్యాంక్ పేరు కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని రిమూవ్ ఆధార్ మ్యాపింగ్ బటన్ మీద క్లిక్ చేయాలి. మన భద్రత కోసం ఈ ప్రాసెస్ని మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు ఆ పాత అకౌంట్ లింక్ తొలగిపోతుందన్నమాట. పాతదాన్ని తీసేశాక ఇప్పుడు కొత్తగా వాడుతున్న ఖాతాను జత చెయ్యాలి కదా. మళ్ళీ అదే పోర్టల్లో ఆధార్ సీడింగ్ కింద మూవ్మెంట్ టు అనదర్ బ్యాంక్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
ఇప్పుడు మనకు డబ్బులు ఏ అకౌంట్కి రావాలో ఆ కొత్త బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేసి ఓటీపీతో వెరిఫై చేస్తే చాలు, రిక్వెస్ట్ ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ అందరికీ వచ్చే ఒక పెద్ద డౌట్ ఏంటంటే, నాకు 3-4 బ్యాంక్ అకౌంట్లున్నాయి, మరి డబ్బులు దీంట్లో పడతాయి అని. దీనికో సింపుల్ రూల్ ఉందండి. ఎన్ని అకౌంట్లున్నా సరే ఎన్పీసీఐ సర్వర్లో ఒక్క అకౌంట్ మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. బేస్ పోర్టల్ ద్వారా మనం చివరగా ఏ అకౌంట్ని లింక్ చేస్తామో ఆ ఒక్క అకౌంట్కే నిధులు జమవుతాయి. క్లియర్ కదా? ఇక చివరి విభాగానికి వచ్చేద్దాం. ఇలాంటి టెక్నికల్ పనులు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. మరి ఆ సమస్యలేంటి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో త్వరగా చూసేద్దాం. అందరికీ ఎక్కువగా ఎదురయ్యే ప్రాబ్లం ఆధార్ నంబరు కొట్టగానే ఓటీపీ రాకపోవడం. భయపడకండి, దీనికో సింపుల్ సొల్యూషన్ ఉంది. ముందు మన మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ ఉండి కూడా రాకపోతే బహుశా సర్వర్ చాలా బిజీగా ఉండుండొచ్చు. కొద్దిసేపు ఆగి మళ్ళీ ట్రై చేస్తే ఈజీగా అయిపోతుంది. మరో సమస్య ఏంటంటే, లాగిన్ అయ్యాక అక్కడ ఎప్పుడో వాడిన పాత బ్యాంకు పేరు కనిపిస్తుంటుంది. అయ్యో, డబ్బులు ఆ పాత ఖాతాకి వెళ్ళిపోతాయేమో అని టెన్షన్ పడాల్సిన పనే లేదు. మనము ఇందాక మాట్లాడుకున్నట్టు మూవ్మెంట్ టు అనదర్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా కొత్త వివరాలు ఇచ్చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ పాత బ్యాంక్ డీటెయిల్స్ తొలగిపోయి కొత్త బ్యాంక్ అప్డేట్ అయిపోతుంది. ఇంకొక విషయం, కొత్త బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ చెయ్యగానే అది వెంటనే యాక్టివ్గా మారిపోదు, పెండింగ్ అని చూపిస్తుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ సిస్టమ్స్, బ్యాంక్ వాళ్ళు ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఆమోదించడానికి కాస్త సమయం పడుతుంది కదా. సాధారణంగా 24 గంటల నుంచి 7 పని దినాల వరకు టైం పట్టొచ్చు. సో పెండింగ్ అని చూడగానే ఏదో ఫెయిల్ అయిందని కంగారు పడకుండా కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. అదండి విషయం. ఎన్పీసీఐ ఆధార్ సీడింగ్ ఎందుకు అవసరమో, దాన్ని ఇంట్లోనే కూర్చొని బేస్ పోర్టల్ ద్వారా ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు మనకు పూర్తిగా అర్థమైంది. ఇక చివరగా ఆలోచించాల్సిన ఒకటే ఒక్క అతి ముఖ్యమైన ప్రశ్న మిగిలింది. ఒకవేళ ఆ 13,000 రూపాయలు ఈరోజే రిలీజ్ అయితే అకౌంట్ దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉందా? లేదంటే వెంటనే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేద్దాం, కావలసిన మార్పులు చేద్దాం. ఆ తల్లికి వందనం ఫలాలు ఎలాంటి ఆటంకం లేకుండా పిల్లల భవిష్యత్తుకు చక్కగా ఉపయోగపడాలని ఆశిస్తూ ఈనాటి విశ్లేషణను ముగిద్దాం.